ఇక్కడ 2 ఆమ్లెట్లు. ఇదిగో మరి ఇది కన్ఫామ్ గా లవ్వే. ఆ పిల్ల నీకు సైట్ పడుతుంది. ఆ అమ్మాయి సినిమా హీరోయిన్ లా ఉంది, నాకెలా లైన్ వేస్తుంది? నీ పవర్ నీకే తెలియదన్నా. అర్థం అవుతుందిరా, అయినా మనం అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాం, తను నన్ను ఎలా లవ్ చేస్తుందిరా? అయ్యో మరి ఎంత అమాయకంగా పెరిగేవాటి మరి. ఈ రోజుల్లో అమ్మాయిని బొట్టలో పడేయాలంటే వాళ్ళని టార్చర్ చేయడమే మొదటి స్టెప్. నీకు తెలుసో తెలియకో అది కరెక్ట్ గా చేసావు మరి. ఈ రోజుల్లో అమ్మాయిలకి నీలాంటి నాలాంటి బ్యాడ్ బాయ్స్ అంటేనే చాలా ఇష్టం. నేను చూడగానే నచ్చను. సార్ నువ్వు చూడగా నచ్చుతాడా? చూడగానే నచ్చదంటే చూడగా ఎలా నచ్చుతారా? రే ఆ అమ్మాయికి నేను నచ్చాననే అనుకుందాం, నాకు ఆ అమ్మాయి నచ్చొద్దా? ఓవర్ టెక్ రా, దానికి సెట్ అవ్వదు. అలా అనకన్నా, ఆ పిల్ల చాలా మంచిదన్నా. చూడు నువ్వు ఆ పిల్ల మేడ్ ఇన్ చైనా గురు, అది మేడ్ ఫర్ ఈచ్ అదర్. రే నిద్ర మొఖం, నేను ఇప్పుడు ఏం చెప్తా ఉన్నా తెలుసా? అని నేను మాత్రమే కొట్టాలి. అది నీదాల రాత. నాకు తెలిసి తను అదిరిపోయే ఫిగర్, లడ్డు లాగా ఉంటుంది, పట్టుకుంటే పాలు గారిపోతాయి, తలతల మెరిసిపోతుంది మరి. ఆ అమ్మాయిని చూసినాక లోపల మెల్ట్ అయిపోతుంది, కంట్రోల్ చేసుకోలేకపోతుంది మరి. అదేరా అలాంటి అమ్మాయి లైఫ్ లో మారికి దొరుకుతుందా అంటున్నా. నిజమన్నా, ఈ ఏరియాలో అందరి కళ్ళు ఆ పిల్ల మీద ఉన్నాయన్నా. కానీ ఆ పిల్ల మన ముగ్గురులో నిన్నే లైక్ చేస్తుందన్నా. లక్కీ అన్నా నువ్వు. ఊరికే ఓ ట్రైల్ అయ్యన్నా. ఆ అమ్మాయికి నేను కరెక్టారా? కరెక్ట్ కాదు, అది మాకు తెలుస్తుంది, కానీ ఆ ఎర్రతోలుకు తెలియలేదే. ఇప్పుడు ఒకటికి అమ్మ పలుకుంది. లేకపోతే ఏంట్రా, డైలీ ఎంతో మంది అమ్మాయిలు తప్పుడు ఎదవలను లవ్ చేసి జీవితాంతం బాధపడుతున్నారు. మరి నువ్వు కూడా ఆ లిస్ట్ లో ఓ మెంబర్ గా చేరిపో. అది కాదు మరి, నీలాంటి ఒక అందమైన మొగుడు, నీలాంటి మొగుడు ఆ అమ్మాయికి దొరకాలంటే పెట్టి పుట్టి ఉండాలి మరి. కరెక్ట్ అన్నా? ఈ సాకుతో నన్ను కూర్చోబెట్టి మీరిద్దరు మార్చి తాగేశారంటారా? ఎలా అర్థమైందో చెప్పాలో తెలియట్లేదురా. రే మన సోలోగా ఉన్నంత వరకు సేఫ్టీరా, ఏ సమస్య ఉండదు, చాలా ఫ్రీగా హ్యాపీగా బతికేయచ్చు. ఈ అమ్మాయిలు ఎంట్రీ ఇస్తేనే ప్రాబ్లమ్స్ ఏరా. నాకెందుకు ఇదంతా సెట్ అవ్వదు అనిపిస్తుందిరా. రే ఇదంతా సెట్ అవ్వదురా. సెట్ అవుతుంది మరి. మారి స్త్రీ మారి గుడ్ కాంబినేషన్. నువ్వు అమ్మాయిని నేరుగా కలిసి ఐ లవ్ యూ అని చెప్పి చూడు, సమస్య అనుభవించేది తనే కదా. ఎవరైనా చేస్తారా ఏంటి? బట్ మీ గురించి నాకు ఏమీ తెలీదు. మీరు రోజు ఏం చేస్తుంటారు, ఎలా ఉంటారు? నేను ఏం చేస్తాను, ఎలా ఉంటాను? అదే డైలీ ఉదయాన్నే లేచి పౌరాలను చూసుకుంటాను, ఆ తర్వాత వేళనని కలుస్తాను. ఆయన ఏదైనా పని